ప్రొఫెసర్ సారంగపాణి గారు, రెండు రాజకీయ పార్టీల దృక్కోణాలు మీరు చూశారు. జాతీయ పార్టీ బీజేపీకి అనుబంధంగా ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న జనసేన, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దుర్మార్గం, అంతకుముందు ప్రైవేటీకరణకి, అలాగే విద్యుత్ సంస్థలకి లాకులెత్తి మొత్తం అసలు విద్యుత్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన చంద్రబాబు గారి దార్శనికత. ఈ రెండు చూశారు. మీరేమంటారు? ఏపీఎస్సిబిని అంటే విద్యుత్ రంగంలో 96లో సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆ సంస్కరణలు పెట్టడానికి ముందు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. విద్యుత్ రంగంలో నష్టాలు దేనివల్ల వస్తున్నాయి, విద్యుత్ రంగ సంస్థల యొక్క బకాయి ఎందుకు పెరుగుతున్నాయి, విద్యుత్ రంగం యొక్క పనితీరు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, వాటిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏమిటి, విద్యుత్ చౌర్యం ఎంత బాగా పెరిగింది, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఏ స్థాయిలో ఉన్నాయి అని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. చేసి అప్పుడు ఏం చేశారంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక సమావేశాలు నిర్వహించి ప్రజలందరి చేత ఆమోదం పొందినట్టుగా అయింది. విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేయక తప్పదు. అఫ్కోర్స్ ప్రపంచ బ్యాంక్ కోసం చంద్రబాబు గారు ఆ సంస్కరణలు ప్రవేశపెట్టారు అన్నది విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ బ్యాంకు పెట్టిన షరతుల్లో భాగంగానే మన రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్కరణలు మొదలైనవి. అందులో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే 3 భాగాలుగా విభజించడం: ఉత్పత్తి, పంపిణీ, సరఫరా. ఈ ఉత్పత్తిలో ప్రైవేటు జనరేషన్ని ఎంకరేజ్ చేశారు, ఎలో చేశారు. విద్యుత్ రంగంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు మూల కారణం ఎక్కడ ఉంది అంటే ఈ ప్రైవేటు పెట్టుబడిదారుల ప్రవేశంతోనే ప్రారంభమైంది. అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు వాళ్ళతో. ఉదాహరణకు ఆ రోజుల్లో మనకు గ్యాస్ బేస్డ్ యూనిట్స్ చాలా ఎక్కువ వాటికి పర్మిషన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాటికి గ్యాస్ సప్లై చేయగల పరిస్థితిలో లేదు. కానీ ఈ గ్యాస్ బేస్డ్ పవర్ యూనిట్స్ వల్ల ఉదాహరణకు విజయవాడలో ల్యాంకో, కాకినాడలో గౌతమి, ఇంకా అనేక పవర్ ప్లాంట్స్ వచ్చాయి. సో ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళకి గ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయలేనటువంటి కారణం చేత ఒక్క యూనిట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా, ఒక్క యూనిట్ కూడా వాళ్ళ సరఫరా చేయకుండా టెక్నికల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేసింది. ల్యాంకోకి 350 కోట్ల రూపాయలు ఒక్క యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా కొనకుండా ఆ రోజుల్లో పే చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల మీద రోసయ్య గారి కమిటీతో ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో ఆనాడు చేసుకున్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగినటువంటి అవినీతిని, ప్రజా వ్యతిరేకమైనటువంటి కొన్ని క్లాజెస్ని ఆ రోజు చర్చించడం జరిగింది. చంద్రబాబు గారు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్కు వ్యతిరేకి, కానీ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ బ్యాంకు మళ్ళా అన్నిటికంటే గొప్ప సబ్సిడైజేషన్ ప్రోగ్రాం అది. దానికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపింది. అంటే పాలకుడికి ఇష్టమైనది ప్రపంచ బ్యాంకు కూడా ఒప్పుకుంటుంది అనేది అక్కడ జరిగింది. అయితే దాని యొక్క అమలు చాలా లోపభూయిష్టంగా అయిపోయి అది చివరికి ఎవరి కోసం ఉద్దేశించబడిందో, ఏ పేద రైతులకు ఉద్దేశించబడిందో ఆ పేద రైతుల వల్ల దానివల్ల ప్రయోజనం పొందలేదు. బడా రైతులు మాత్రమే ఉచిత విద్యుత్ ద్వారా బెనిఫిట్ పొందారు, లబ్ధి పొందారు. ఆ తర్వాత 2000 తర్వాత మనకు శ్వేతపత్రంలో పేర్కొన్నటువంటి డేటా మొత్తం కరెక్టేనండి. అందులో ఏమీ అతిశయోక్తులు లేవు, తప్పులు లేవు. అవన్నీ కూడా యాక్చువల్ ఫ్యాక్ట్స్. శ్వేతపత్రంలో ఉన్నవన్నీ వాస్తవాలే. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి పెద్ద బెల్లం, ఏది విద్యుత్ రంగానికి సంబంధించినంత వరకు మనం మాట్లాడాలి. మరి అంతకుముందు జరిగిన తప్పిదాలకి ఎవరిని బాధ్యులు చేద్దాం సార్? అదే చెప్తున్నా నేను చెప్తున్న ప్రశ్న అదే. మీరు దానికి సమాధానం అక్కడే ఉంది. అంటే విద్యుత్ రంగంలో సంక్షేమం ఎందుకు కొనసాగుతున్నది? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా
చంద్రబాబు వచ్చినా, రాజశేఖర్ రెడ్డి వచ్చినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినా, మళ్ళా చంద్రబాబు గారు వచ్చినా విద్యుత్ రంగంలో సంక్షోభం ఎందుకు కొనసాగుతున్నది? సంస్కరణల యొక్క ఉద్దేశం ప్రభుత్వ పాత్ర, రాజకీయ నాయకుల పాత్ర విద్యుత్ రంగంలో పరిమితం చేయటం. విద్యుత్తు ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడు కూడా రాజకీయ నాయకుల ప్రవేశం మితిమీరి ఉన్న కారణం చేతనే మనం సంస్కరణలకు వెళ్ళాం, ప్రైవేటీకరణ దిశగా వెళ్ళాం. కానీ ఎప్పుడైతే రాజకీయ నాయకుల యొక్క జోక్యం కొనసాగుతున్నది, రెగ్యులేటరీ కమిషన్ వేసిన ఆ రెగ్యులేటరీ కమిషన్లో అస్మదీయులకే ప్రాధాన్యం ఇచ్చిన కారణం చేత ప్రభుత్వానికి రెగ్యులేటరీ కమిషన్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి ఇన్నేళ్లలో. అటు వీళ్ళు చేసుకున్న కొనుగోలు ఒప్పందాలని వాళ్ళు తిరస్కరించినట్టుగా, రెగ్యులేటరీ కమిషన్ తిరస్కరించినట్టుగా మనకు ఎప్పుడూ కనపడదు. అనవసరమైన సబ్సిడీస్ ఇచ్చినప్పుడు ఇవి అనవసరమైనవి అని రెగ్యులేటరీ కమిషన్ చెప్పినట్టుగా మనకు ఎక్కడా దాఖలా లేదు. ఇందాక ట్రూ అప్ ఛార్జెస్ గురించి వచ్చింది. ఈ ట్రూ అప్ ఛార్జెస్ అంటే యాక్చువల్గా ఏమిటి? మనం ప్రైవేటు కొనుగోలుదారులతో చేసుకున్నటువంటి షార్ట్ టర్మ్ సప్లై అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్న వాటిని ప్రజలందరి మీద వేయటం. అంటే ఏ కొందరికో ఓట్ బ్యాంకు దృష్ట్యా వాళ్ళ కొంత సబ్సిడైజ్డ్ పవర్ ఇచ్చి మిగిలిన సమాజం మొత్తం దాన్ని భరించేటట్టుగా చేసేటువంటి పాలసీసు ఏపీఎస్సీబీగా ఉన్నప్పుడు కొనసాగుతున్నాయి, సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ కొనసాగుతున్నది. సో వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డినో చంద్రబాబు గారినో మనం బ్లేమ్ చేయటం కాదు. ఇక్కడ మనం అడగాల్సింది ఏంటి? వ్యవస్థాపరంగా రాజకీయ నాయకుల యొక్క జోక్యం విద్యుత్ రంగంలో తగ్గాలి. అది తగ్గనంత వరకు పర్సన్ ఎవరున్నప్పటికీ కూడా మళ్ళా ఈ సంక్షోభం తిరిగి తిరిగి తలెత్తుతుంది అనే విషయాన్ని మాత్రం నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.